హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజు సారు మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు. ఉప్మా చేస్తున్నాండి. ఏదో ఒక టిఫిన్ చేయాలి కదండి. రోజు ఇడ్లీ ఏం తింటామని ఈరోజు ఉప్మా చేస్తున్నా నాటు రవ్వతోటి. అందరు ఎలా ఉన్నారండి? కార్తీక మాసం ఎలా జరుపుకుంటున్నారు? మేమైతే పంచారామాలకి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాము. సండే ఉంది కదండి, సండే ఉంది వెళ్ళాలి అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వెళ్తాము. మరి ఈ సంవత్సరం ఎలా అవుతుందో స్వామివారు ఏమంటారో మరి రప్పించుకుంటారో లేదో చూడాలండి. రవ్వను వేయించుకున్నాను కదండి, లైట్గా వేయించుకుంటే బాగా వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను. గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువైతే మెత్తగా ఉంటుంది, జీర్ణం అవ్వదు, టేస్ట్ బాగురాదు. అట్లా సరిపోతుందండి. సాల్ట్ అండి నేను మామూలుగా చేతితోటి ఎక్కువ వేస్తానండి. ఇది సరిపోతుందండి. ఇది ఎందుకంటే ఇది దీంట్లో బాగా ఉప్పు కూడా ఎక్కువ ఉండదు కదండి, అంటే టేస్ట్గా ఇస్తాం అనేది తక్కువగా ఉంటుంది అనమాట. మెత్తటి ఉప్పులో మళ్ళీ కొంచెం ఎక్కువనే పడ్డట్టుంది, కానీ ఇస్తాం ఏమి కాదండి. గల్లుప్పు అయితే మనం ఆలోచించాలి. చాలా సింపుల్గానే చేశానండి, ఎక్కువ ఏమి వేయలేదు. ఇవి మిగిలిపోయినాయండి. పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు పోపు గింజలు మాత్రం వేసుకున్నాను. ఇప్పుడే దీపారాధన అయిపోయిందండి. ఇది కూరాడు పటువ పెట్టుకున్నానండి. ఈరోజు శుభ్రం చేయాలి. శుభ్రం చేసి మళ్ళీ అలంకరణ అంతా మళ్ళీ కొత్తగా చేసుకోవాలండి. నేను చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళు అయితే ఈ కూరాడు పటువని ఏం చేస్తారంటే ఇది మొత్తము కిందికి సున్నంతో అలంకరిస్తారండి. సున్నం రుద్దేస్తారు. ఇక్కడ కూడా సున్నం రుద్దేస్తారు. ఇటువైపు కూడా లైట్గా అంటే కింద సున్నం రుద్దుతారు అనమాట. ఇక్కడేమో పసుపు నూనె రుద్దుతారు, బొట్లు పెడతారు. ఇక్కడ కూడా పసుపు నూనె రుద్ది బొట్లు పెడతారు అనమాట. నేనేమో ఓన్లీ గంధం పెట్టినండి, గంధంతో పెట్టుకున్నాను. కూరాడు పటువ లక్ష్మీ కుండ అని కూడా అంటారండి. మన సైడు తెలంగాణలో మాత్రం కూరాడు పటువ అంటారు ఈ పటువను. ఇవి ఉంటే శుభ్రం చేయాలండి. కొంచెం ఉంది, కలి ఉంది. ఈ కలి తీసేసి మళ్ళీ కొత్తగా నేను పెట్టుకుంటాను. ఈరోజు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇందులో ఏం లేదండి, మన బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, 2 సార్లు వంపేసినాక 3వ సారి వాటర్ తీసుకోవాలి. బియ్యం కడిగిన వాటర్ తీసుకోవాలి. అన్నం వండుకొని అన్నంలో గంజి తీస్తాం కదండి, ఆ గంజి పసిగడుగులు అనమాట. వాటికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అవే కూరాడు పటువగా మనం భావిస్తామండి. ఈ కలిని ఏం చేస్తామంటే అన్నం వండేటప్పుడు రోజు కొంచెం ఈ కలిని తీసి అన్నంలోకి పోసుకోవాలన్నమాట. పోసుకొని వండుకుంటే ఇది చాలా మంచి బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. అది పొట్టకి మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా హెయిర్కి కూడా తలస్నానం చేసేటప్పుడు కూడా ఈ అంటే మీ కలితో వండినటువంటి అన్నంలో వచ్చేటువంటి గంజితోటి దానికి కొంచెం మన కుమ్మరిమెట్ట యాడ్ చేస్తారండి. యాడ్ చేసి కలిపి తలస్నానం చేస్తే చాలా బాగుంటుందండి హెయిరు. పొంగుతుందండి, అంటే వాటర్ మరిగించుకున్నాము ఉప్మాకి. అందరు చేసేయాలి అండి, సింపుల్గా చేసేసుకుంటాం కదా. మా వారికి ఇట్లా నాటు రవ్వ అంటే ఇష్టము. నాకేమో నేను తినలేనండి, నాకు ఎక్కువ బొంబాయి రవ్వ అంటే ఇష్టపడతాను అన్నమాట. మా వారి కోసం చేస్తున్నాను. ఆయన ఆఫీస్కి వెళ్తున్నారండి. మా వారు ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తారండి. ఎల్ఐసి ఏజెంట్, చైర్మన్ క్లబ్బు. మీలో ఎవరికన్నా ఎల్ఐసి ఏమన్నా సందేహాలు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, ఎందుకంటే నేను రిప్లై ఇస్తాను. గతంలో నేను కూడా ఎల్ఐసి ఏజెన్సీగా కొద్ది రోజులు చేసినండి. ప్రస్తుతానికైతే చేస్తలేను, కానీ కాకపోతే నాకు అవగాహన ఉంది. వారు కూడా ఏమన్నా హెల్ప్ చేయమంటే చెప్తారనమాట. మీకు ఏమైనా సందేహాలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఎల్ఐసి పాలసీలకు సంబంధించి ఆగిపోవడం ఉంటే ఏమైనా ఎన్ని సమస్యలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము దానికి తగ్గ సలహాలు ఇస్తామండి. అంతే అండి, కొద్దిసేపు మూత వేసుకుంటే సరిపోతుందండి. ఆయన ఈరోజు ప్రస్తుతానికి ఏదో డెత్ క్లెయిమ్ మీద వెళ్తున్నారండి. అది ఫామ్స్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నారనమాట. వాళ్ళకు డబ్బులు ఇప్పించాలి కదా, అందుకోసం వెళ్తున్నారు.
ఉప్మా రెడీ అయిందండి. కింద మా కోళ్ళు అరుస్తున్నాయండి. 2 పుంజులు ఉన్నాయి. కేవలం సంతోషం కోసమే అండి. వాటిని మేమేమి అమ్మడము అలా ఏది ఉండదండి. హ్యాపీనెస్ కోసం పెంచుకుంటున్నాం అన్నమాట. రోజు కొద్దిసేపు వాటితోటి కొద్దిసేపు మాట్లాడుతుంటూ ఏదో ఒక సంతోషంగా గడుపుతుంటా అనమాట. నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. ఓకే అండి, స్టవ్ కట్టేసుకుంటున్నానండి. అయిపోయిందండి. మా వారికి వడ్డించుకోవడమే. థ్యాంక్ యూ అండి.